హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఏపీలో ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. నిన్నటి ఉత్తర బీహారు నుండి ఉత్తర తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న పశ్చిమ గాలుల ద్రోణి ప్రస్తుతం సిక్కిం నుండి ఉత్తర ఒడిశా వరకు, పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతూ ఉంది. నిన్నటి నైరుతి రాజస్థాన్ మరియు పొరుగు ప్రాంతాల మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనము తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, మరఠ్వాడ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు, అంతర్గత కర్ణాటక, రాయలసీమ మరియు తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి విస్తరించి కొనసాగుతోంది. దక్షిణ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు, మరఠ్వాడ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనము 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. నిన్నటి నైరుతి బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనము ఈరోజు బలహీనపడింది. దీనివల్ల ఏపీలో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా సీతారామరాజు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, యానం, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.